హలో గైస్, ఇప్పుడు మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ కర్రీ చూపిస్తాను అనమాట. ఈ కర్రీ చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఈ కర్రీ మా మమ్మీ ఇంటి దగ్గర రెగ్యులర్గా చేసేదనమాట. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం, నాకు మా తమ్ముడికి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. దీనికి జస్ట్ ఆనియన్స్ అండ్ నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటే సరిపోద్ది అనమాట. దీని ప్రాసెస్ వచ్చేసరికి దీనికి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా పడతాయి. సో ఆనియన్స్ అండ్ జీలకర్ర పచ్చిమిర్చి వేసి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇది 1 అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అనమాట. ఈ పెసరపప్పు కూడా వేసి కలపాలన్నమాట. ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత ఈ పెసరపప్పు కూడా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇంకంతే. అవి కొంచెం మగ్గిన తర్వాత దానికి కొంచెం సరిపడా వాటర్ పోసి ఆ పెసరపప్పు అంతా ఉడికి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ఇట్లా మనకి పొడి పొడిగా వచ్చేంత వరకు కుక్ చేయాలన్నమాట. సో అంతే, ఎంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ, చాలా ఈజీ అనమాట. అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఈ కర్రీ వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మనకి బాడీని కూల్ చేయటం, పెసరపప్పు ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మంచివి కదా. సో ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.